అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్న విషయంలో మాత్రము అందరికీ చాలా సందేహాలు ఉంటాయి. కొంతమంది పూజ చేయడానికి ఎలాంటి నియమాలు లేవని ఏ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చని అంటూ ఉంటారు. మరి కొంతమంది పలానా సమయంలో పూజ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి అంటారు. ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలు తీరుస్తాడని అందరూ నమ్ముతుంటారు. కొంతమంది ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయము నిద్రలేవగానే చాలామంది అరచేతులు చూసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని గనక చదువుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది. సామాన్యంగా బ్రహ్మముహూర్తంలోనూ సంధ్యా సమయంలోనూ పూజలు చేసినట్లయితే మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి. బ్రహ్మముహూర్తము అంటే తెల్లవారుజామున 3:30 నుంచి 5 గంటల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయంలో మనసు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది. అందువలన ఆ సమయంలో గనక పూజ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఎలాంటి శుభకార్యమైనా సరే ఆ సమయంలో గనక ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతుంది. బ్రహ్మముహూర్తంలో పూజలు, జపాలు, హోమాలు నిర్వహించటానికి చాలా పవిత్రమైన సమయము. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయము 10 గంటల లోపు పూజ పూర్తి చేస్తే చాలా మంచిది. కొంచెం ఆలస్యం అయితే 11 గంటల వరకు పర్వాలేదు. కానీ మిట్ట మధ్యాహ్నము 12 గంటల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ పూజలు చేయకూడదు. పురాణాల ప్రకారము శివుడు, పార్వతి సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటారు. అందువలన శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూట పూజ తప్పనిసరిగా చేయాలి. సాయంత్రం చేసే పూజకు చాలా ప్రముఖ పాత్ర ఉంది. మనము మామూలుగా చేసే పూజ కంటే 100 రెట్ల ఎక్కువ పూజా ఫలితాన్ని సాయంత్రం పూజ చేయటం వలన పొందవచ్చు. అయితే సాయంత్రం పూజ చేసే సమయంలో గంటను ఎలాంటి పరిస్థితుల్లో మ్రోగించకూడదు. సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో వారిని నిద్రలేపటం మంచిది కాదు. అందుకే సూర్యాస్తమయం తర్వాత పూజ చేసుకునేటప్పుడు గంటను మోగించకూడదు. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పూజా గదిలో తమలపాకులను పెట్టి పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. మనము దీపారాధన చేసిన తర్వాత నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యాన్ని తమలపాకు మీద గనక పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనము దీపారాధన చేసే కుందులను ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ వేసి దానిపైన దీపారాధన కుందులను పెట్టాలి. పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపులు వేసి ఉంచాలి. అలా తలుపులు లేని వారు కనీసము ఒక డోర్ కర్టెన్ అయినా వేయాలి. సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు 7 గంటల లోపే పూజా కార్యక్రమాలను ముగించుకోవాలి. ఆ తర్వాత చేసే పూజలు అంత మంచి ఫలితాలను ఇవ్వవు. రాత్రి సమయంలో చేసే పూజలు కేవలము దుష్టశక్తులను ఆవాహన చేసుకోవటానికి తప్ప దైవానుగ్రహం పొందటానికి ఉపయోగపడవు. తెల్లవారుజామున చేసే పూజల వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. రోజుకు కనీసము 2 సార్లైనా పూజ చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహము లభిస్తుంది. మనము పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని మళ్ళీ పూజకు ఉపయోగించకూడదు. అలాగే మనం పూజ చేసే పూలను ఎలాంటి పరిస్థితుల్లో వాసన చూడకూడదు. ఎక్కువ సువాసన వచ్చే పూలను కానీ అసలు వాసన లేని పూలను కానీ పూజకు ఉపయోగించకూడదు. పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలను అస్సలు చదవకూడదు. తప్పులుగా మంత్రాలను గనక చదివినట్లయితే దేవతల యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. మనము పూజ చేసుకునేటప్పుడు పూజా గదిలో బల్లి గనక కనిపిస్తే అది చాలా మంచి శకునము. త్వరలో ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుందని ఈ సూచన తెలియజేస్తుంది. వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలంటే చాలా ఇష్టము. అందుకని ఈ పూలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తాడు. జిల్లేడు పూలతో గనక సూర్యభగవానుని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మారేడు దళాలతో మహాశివుని పూజించినట్లయితే కోరిన వరాలను ప్రసాదించడం జరుగుతుంది. దేవుడి పూజకు మనం వాడే పసుపు కుంకాలను ఇతర పూజా పదార్థాలన్నింటినీ కూడా మనము ప్రత్యేకంగా పెట్టుకోవాలి. మనము నిత్యము వంటకు ఉపయోగించే పసుపుని పూజ చేసుకోవడానికి ఉపయోగించకూడదు. పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొక దీపం ఉపయోగించి వెలిగించకూడదు. ఇలా గనక వెలిగించినట్లయితే ఆ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. పూజ చేసేటప్పుడు దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు. కొంతమంది ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు తులసి దళాలను ఉపయోగిస్తూ ఉంటారు. తులసి దళాలతో పూజ చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. అయితే మనము
సాయంత్ర సమయంలో తులసి దళాలను కొయ్యకూడదు. మనము పూజ చేసే తులసి చెట్టు యొక్క తులసి దళాలను పూజ కోసము కొయ్యకూడదు. మనము పూజ చేసడానికి ఉపయోగించే తులసి దళాలను వేరే ప్రత్యేకమైన చెట్టుని పెంచుకొని ఆ చెట్టు నుంచి కోసుకోవాలి. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా పూజ చేసిన ఫలితము దక్కుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.